నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రధాన అంశాల్లో ముందుగా మన ఆదిలాబాద్ పట్టణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ట్రాఫిక్ సమస్య గురించి మాట్లాడుకుందాం. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ లో రోడ్లు చిన్నగా ఉండటంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించుతుంది. ప్రధాన రహదారుల్లో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఆదిలాబాద్ లో ఈ ట్రాఫిక్ కష్టాలకు ప్రధాన కారణాలేంటి ఒకసారి చూద్దాం. దీనికి ప్రధానంగా 3 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కావడంతో నిత్యం చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి వచ్చే ప్రజలు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక రెండవది పెరుగుతున్న రవాణా అవసరాలకు తగ్గట్టుగా పట్టణంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, రోడ్ల విస్తరణ పూర్తి స్థాయిలో జరగకపోవడం. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఆక్రమణలు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో మార్జిన్లు ఫుట్పాత్లను దుకాణదారులు ఆక్రమించుకోవడం, దానికి తోడు రోడ్ల మీదే ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడంతో రోడ్లు మరింత ఇరుగ్గా మారుతున్నాయి. అయితే ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం నుండి బయటపడాలంటే కేవలం అధికారులనే నిందించకుండా పౌరులుగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే ఆఫీసులకు పనులకు వెళ్లేవారు రద్దీ సమయంలో కాకుండా కాస్త ముందుగా లేదా ఆలస్యంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. సొంత వాహనాల వాడకాన్ని వీలైనంత తగ్గించి ఆటోలు లేదా ఆర్టీసీ బస్సులు లాంటి ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను ఉపయోగించాలి. అలాగే టెక్నాలజీని వాడుకుందాం. ప్రయాణానికి ముందే మ్యాప్స్ ద్వారా ట్రాఫిక్ ఎలా ఉందో చెక్ చేసుకుని రద్దీ తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుందాము. ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రోడ్డు విస్తరణ ఆక్రమణల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.